వైసీపీ 8వ జాబితాపై ప్రకాశం జిల్లాలో విస్తృత చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని పేరు లేకపోవడంతో అందరిలో అటెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ పక్క జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల ప్రకటన జరిగిపోతుంది. ఇక వైసీపీ విడుదల చేసిన 8వ జాబితాపై ప్రకాశం జిల్లాలో ఈ రకంగా చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు ప్రకటించిన 8 జాబితాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరైతే లేదు. ఇక దీంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి మాత్రం భారీగా పెరిగిపోయింది. తొలి జాబితా నుంచి బాలినేని పేరుపై చర్చ జరుగుతుంది. ఇటీవల పార్టీ పెద్దలతోనూ బాలినేని భేటీ అయ్యారు. అయినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో క్యాడర్ కసుబుసులాడుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాజీ మంత్రి బాలినేని పేరు ఇక 8వ లిస్ట్ లో కూడా లేకపోవడంతో ఒక రకంగా చర్చకైతే తావిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చూసుకున్నట్లయితే అటు బాలినేని పేరు కూడా లేకపోవడం అటు అనుచరుల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆల్రెడీ పెద్దలతో చర్చలు జరిపినా కూడా 8వ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం ఏంటి? దీనికి గల కారణం ఏంటి? జిల్లా వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరు లేకపోవడం, వైసీపీ నేతలు ఆయన ఏదైతే ఆయన అంచెలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు ఒక చీరాల ఒంగోలు నియోజకవర్గాలు తప్పక మిగతా అన్ని స్థానాలకు వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు వారి కేటాయించిన నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఒంగోలు చీరాల నియోజకవర్గానికి సంబంధించి చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ కు చీరాల టికెట్ వస్తుందని ధీమాల్లో కరణం బలరావు ఉన్నాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనులు చేసుకుంటున్న పోతున్న పరిస్థితి. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తనకు సీటు వస్తుందని దక్కుతుందనే నేపథ్యంలోనే ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే ఇంతవరకు వైసీపీ అధిష్టానం విడుదల చేసిన మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలకు వైసీపీ అధిష్టానం అభ్యర్థులు నియమించినా సరే ఈ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నియమించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే చీరాల నియోజకవర్గం దాదాపు ఖరారైనప్పటికీ ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని పేరు ప్రకటించకపోవడం మాత్రం ఇటు ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో ఇటు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వైసీపీ విడుదల చేసిన 8వ జాబితాపై ప్రకాశం జిల్లాలో విస్తృత చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 8 జాబితాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేదు. దీంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి పెరిగింది. తొలి జాబితా నుంచి బాలినేని పేరుపై చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీ పెద్దలతోనూ బాలినేని భేటీ అయ్యారు. అయినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో క్యాడర్ కసుబుసులాడుతుంది. రైట్, ఇక వైసీపీ విడుదల చేసిన 8వ జాబితాపై ప్రకాశం జిల్లాలో విస్తృత చర్చ జరుగుతుంది. ఇక ఏదైతే 8వ జాబితాల్లో కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేదు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్.
సునీత, ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 10 నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం అభ్యర్థులను ఇన్ఛార్జీలుగా నియమించింది. అయితే చీరాల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాల, ఒంగోలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం మాత్రం ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ కు దాదాపు టికెట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్న నేపథ్యంలో చీరాల విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు, చీరాల టికెట్ మాదే అని చెప్పి కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీటు విషయంలో మాత్రం వైసీపీ అధిష్టానం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటి వరకు 8 జాబితాల్లో కూడా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని పేరు ప్రస్తావించకపోవడం మాత్రం ఇప్పుడు జిల్లా వైసీపీతో పాటు బాలినేని అంచర్లో కూడా అసంతృప్తి నెలకొంటుంది. సుధాకర్, ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలోని దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించేశారు. కేవలం బాలినేని పేరు మాత్రమే రాలేదు. అంటే అధిష్టానం బాలినేని పక్కన పెట్టేసింది అనుకోవచ్చా, లేదంటే ఇంకా టైం ఉందా? ఖచ్చితంగా సునీత, వైసీపీ అధిష్టానం ఇటీవల కాలంలో వైసీపీ అధిష్టానానికి బాలినేనికి మాత్రం కొంత గ్యాప్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని కూడా వైసీపీ అధిష్టానం తీరు పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు ఎంపీ పార్లమెంటు స్థానానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 25,000 మంది పేదలకు పట్టాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అలకబోనుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పార్లమెంటు టికెట్ కి సంబంధించి బాలినేని ప్రతిపాదనను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన పెట్టి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి. అయితే ఒంగోలు ఇటీవల కాలంలో బాలినేని తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. బాలినేని వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక చిన్న విషయాన్ని కూడా బాలినేని చాలా పెద్దదిగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అసలు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని ప్రవర్తన ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అనే దానిపై కొంచెం వైసీపీ అధిష్టానంలో కూడా కొంత అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఇప్పుడు సుధాకర్, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కూడా అటుపక్క బాలినేని ఒకవేళ పార్టీ మారే యోచనలు కనిపిస్తున్నారా? ఆయన అనుచరుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు బాలినేని? అయితే ఇటీవల కాలంలో 25,000 మంది పేదల పట్టాలకు సంబంధించి ఒంగోలు వచ్చిన సీఎం జగన్ బాలినేని పేరు ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించకపోవడం బాలినేని పూర్తిగా అసహనం వ్యక్తం చేసింది. బాలినేని కూడా తీవ్ర స్థాయిలో తన పేరు ఎక్కడ ఉచ్చరించకుండా ఉండటం పట్ల బాలినేని కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన అనుచరుల వద్ద కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఒంగోలు పార్లమెంట్ స్థాయిలో పూర్తి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇటు పూర్తి స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పడానికి మాత్రం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తన ఎక్కడైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సీనియర్ నేతగా ఉన్న తన అభిప్రాయాలను తీసుకోకుండా ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో పాటు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల అభివృద్ధి నియామకం విషయంలో కూడా బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం కూడా బాలినేని వ్యవహారాన్ని మాత్రం బాలినేని కూడా పూర్తిగా పక్కన పెట్టినట్టు చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థుల నియామకం విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడ బాలినేని సూచనలు పట్టించుకోకపోవడాన్ని మాత్రం ఇటు బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాటు మాగుంట వ్యవహారాన్ని కూడా పట్టించుకోవడం బాలినేనిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఏపీ ఎన్జిఓస్ జరిగిన సభలో కూడా బాలినేని మాత్రం కొంత అసహనంగానే ఉన్నట్టు చెప్తుంది. అయితే నేను ఏదైతే పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా సరే గట్టిగా ఏదైనా నా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా గట్టిగా అడిగితే దాన్ని కూడా వైసీపీ అధిష్టానం చాలా లైట్ తీసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను సీఎం దగ్గర అందరిలాగా డబ్బాలు పట్టలేను, ఎందుకంటే నాకు పోయేదేం లేదు, నేను పార్టీలో ఏదైతే ఉంటున్నానే కానీ పార్టీకి మాత్రం అనుకూలంగా పనిచేస్తాను, వచ్చే ఎన్నికల్లో ఇదే నా చివరి రాజకీయంగా చివరిగా ఎన్నికలు అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఏదైతే ఒంగోలు ప్రకాశం జిల్లాలో మాత్రం ఏదైతే నాన్ లోకల్ అభ్యర్థులకి కేటాయించడాన్ని మాత్రం
ఇటు బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాటు సొంత కుటుంబంలోని వ్యక్తి తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి బాలినేని కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఒంగోలు బాలినేని వ్యవహారం మాత్రం ఇటు నియోజకవర్గ స్థాయిలో సీనియర్ నేతగా ఉన్న బాలినేని క్రమేపీ యాజువల్ గా ఆయన హుందాతనాన్ని తగ్గిస్తూ పార్టీ మాత్రం ఇప్పుడు బాలినేని వ్యవహారాన్ని ఏం చేస్తుందనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈసారి వచ్చే విడుదల జాబితాలోనైనా బాలినేని పేరు ఉంటుందా లేదా అనేది మాత్రం సందిగ్ధంలో నెలకొంది. ప్రధానంగా మాగుంట విషయంలో బాలినేని పట్టుబట్టి ఉండటం, దీంతో పాటు మా బాలినేని వ్యవహార శైలి కూడా కొంత పార్టీకి వ్యతిరేకంగా ఉండటం వ్యవహారం కారణంగానే బాలినేని విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.